హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్కి సబ్స్క్రైబ్ కాని వాళ్ళు సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. అలాగే మరిన్ని లేటెస్ట్ రెసిపీస్ కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. నమస్తే, టేస్టీ వంటలకి స్వాగతం. ఇవాళ టేస్టీ వంటలలో ఆనియన్ రింగ్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేర్చుకుందాం. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా? ఇప్పుడు ఆనియన్ రింగ్స్ తయారీ విధానం చూద్దాం. ఫస్ట్ పెద్ద సైజ్ ఉల్లిపాయ తీసుకొని రెండు వైపులా ఎడ్జెస్ కట్ చేసి పైన పొట్టు తీసేయండి. తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా రౌండ్గా కొంచెం మందంగా స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి. తర్వాత కట్ చేసుకున్న ఆనియన్ స్లైసెస్ని రింగ్స్ లాగా విడదీసుకోవాలి. రౌండ్ షేప్లో ఉన్న ఆనియన్స్ని రింగ్స్ లాగా విడదీసి పెట్టుకోండి. రౌండ్ షేప్లో లేని ఆనియన్ని పక్కన పెట్టేసుకోండి. చూడండి, ఈ విధంగా అన్ని రింగ్స్ని విడదీసి పెట్టుకోవాలి. తర్వాత బౌల్లో 2 స్పూన్స్ మైదా పిండి, 1 స్పూన్ కార్న్ఫ్లోర్, హాఫ్ స్పూన్ చిల్లీ పౌడర్, పావు స్పూన్ మిరియాల పొడి, పావు స్పూన్ సాల్ట్ వేసి అంతా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. తర్వాత అందులో కూల్ వాటర్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండిని కొంచెం జారుగా కలుపుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీలో పిండిని కలుపుకోండి. ఇక్కడ చూపిస్తున్నది బ్రెడ్ క్రమ్స్. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకోవాలి అంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ పెట్టాము, ఒకసారి ఓపెన్ చేసి చూడండి. ఇప్పుడు ఒక ఆనియన్ రింగ్ తీసుకొని మైదాపిండి మిశ్రమంలో ముంచి బ్రెడ్ క్రమ్స్లో వేసి ఆనియన్ రింగ్స్కి బ్రెడ్ క్రమ్స్ బాగా పట్టేలా ఆనియన్ రింగ్ని అటు ఇటు తిప్పుకుంటూ బ్రెడ్ క్రమ్స్ పట్టించుకొని పక్కన పెట్టుకోండి. అదేవిధంగా అన్ని ఆనియన్ రింగ్స్ని మైదాపిండి మిశ్రమంలో ముంచి బ్రెడ్ క్రమ్స్లో వేసి అద్దుకోవాలి. మైదాపిండి మిశ్రమం ఆనియన్ రింగ్స్కి జస్ట్ అంటుకుంటే సరిపోతుంది. తర్వాత బ్రెడ్ క్రమ్స్లో ముంచి ఆనియన్ రింగ్కి బాగా పట్టేలా అద్దుకొని పక్కన పెట్టుకోండి. చూడండి, ఈ విధంగా అన్ని ఆనియన్ రింగ్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి వేడి చేసుకోండి. ఆయిల్ వేడయ్యాక ఆనియన్ రింగ్స్ని ఆయిల్లో వేసి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ రింగ్స్ ఒక సైడ్ ఫ్రై అయ్యాక ఇంకో సైడ్కి తిప్పుకొని ఫ్రై చేసుకోండి. ఇవి చాలా ఫాస్ట్గా ఫ్రై అవుతాయి. ఇవి చాలా క్రిస్పీగా క్రంచీగా ఉంటాయి. వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని పక్కన తీసి పెట్టుకోవాలి. చూడండి, ఆనియన్ రింగ్స్ చక్కగా వేగాయి. వీటిని టమోటో కచప్, ఏదైనా స్పైసీ కచప్తో తింటే చాలా చాలా టేస్టీగా ఉంటాయి. వీటిని ఈవినింగ్ టైం స్నాక్స్ లాగా తినొచ్చు. పిల్లలు కూడా వీటిని ఎంతో ఇష్టంగా తింటారు. చూసారు కదా, ఎంతో సింపుల్ అండ్ టేస్టీ ఆనియన్ రింగ్స్ని ఎలా ప్రిపేర్ చేసుకున్నామో. మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.